హాయ్, దిస్ ఈజ్ ఉదయ్ కుమార్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏంటంటే అసలు లైట్ అంటే ఏంటి, రిఫ్లెక్షన్ అంటే ఏంటి, రిఫ్రాక్షన్ అంటే ఏంటి, వాటి ఒక బేసిక్ కాన్సెప్ట్ చూసాం కదా. సో ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే అసలు లెన్స్ అంటే ఏంటి, సో ఎన్ని టైప్స్కి మనం లెన్స్ క్లాసిఫై చేసుకున్నాం. సో దీని గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ ఏంటంటే లెన్స్. సో లెన్స్ అంటే ఏంటి అంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ డివైస్ అన్నమాట. సో లెన్స్ అంటే ఏంటంటే ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ డివైస్ని మనం ఏమంటాం, లెన్స్ అంటాం. సో జనరల్గా మనం లెన్స్ ఏం తీసుకుంటాం, గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ తీసుకుంటాం అనమాట. ఓకేనా. సో ఇది ఏమవుతుందంటే నాకు ఈ యొక్క లెన్స్ని, ఇది ఒక ఆప్టికల్ డివైస్ అన్నాం కదా. సో ఇది ఎట్లా ఉంటుందంటే నాకు టూ స్పెరికల్ సర్ఫేసెస్ ఉంటాయి, బౌండరీ అయి ఉంటాయి అన్నమాట. టూ స్పెరికల్ సర్ఫేసెస్ అనేవి బౌండరీ అయి ఉంటాయి. సో లేదు ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే వన్ స్పెరికల్ ఒక సైడ్, ఇంకో సైడ్ ఏంటంటే ప్లేన్గా కూడా తీసుకోవచ్చు అనమాట. దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ లెన్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ నాకు లెన్స్ అంటే ఏంటంటే a lens is a transparent optical device. ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ డివైస్. సో దీన్నే ఏమంటామంటే మనం ఇక్కడ అంటే ఈ ఆప్టికల్ డివైస్ అంటే గ్లాస్ కానీ లేదు ప్లాస్టిక్. ఓకేనా, దాన్నే మనం ఏమంటామంటే ఇక్కడ లెన్స్గా తీసుకుంటాం, గ్లాస్ కానీ ప్లాస్టిక్ కానీ. సో ఇక్కడ దీని ఒక ట్రాన్స్పరెంట్ ఆప్టికల్ డివైస్ అన్నాం కదా. మరి ఇది ఎలా ఉంటుంది అన్నప్పుడు ఇది ఎలా ఉంటుంది అంటే సో బౌండెడ్ బై టూ స్పెరికల్ సర్ఫేసెస్ ఆర్ టూ స్పెరికల్ సర్ఫేసెస్ అన్నా చెప్పచ్చు. లేదు అంటే ఒక సైడ్ స్పెరికల్ స్పేస్ ఉంది, ఇంకో సైడ్ ప్లేన్గా ఉంటుంది అన్నమాట. వన్ స్పెరికల్ అండ్ వన్ ప్లేన్ సర్ఫేస్. దీన్నే మనం ఏమంటాం, లెన్స్ అంటాం. అయితే మనకి లెన్స్ని ఎన్ని విధాలుగా ఎన్ని టైప్స్గా క్లాసిఫై చేశారన్న ఇప్పుడు 2 టైప్స్గా క్లాసిఫై చేసుకున్నాం. సో టైప్స్ ఆఫ్ లెన్సెస్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకు కాన్వెక్స్ లెన్స్. సెకండ్ వన్ ఏంటి అంటే నాకు కాన్కేవ్ లెన్స్. సో కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ మనం తీసుకునే కాన్వెక్స్ లెన్స్ మనం ఎలా చెప్పొచ్చు అంటే దీన్ని కన్వర్జింగ్ లెన్స్ అంటారు. దీన్ని సో దీన్ని ఏమంటామంటే మనం డైవర్జింగ్ లెన్స్ అంటాం. సో ఒకటేమో కన్వర్జింగ్ లెన్స్, అనదర్ వన్ ఏంటంటే డైవర్జింగ్ లెన్స్. ఓకేనా. సో ఇది సో కన్వర్జింగ్ డైవర్జెంట్ అనేది ఏంటంటే మనకు మీకు డయాగ్రామ్స్ డ్రా చేయడం మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ కాన్వెక్స్ లెన్స్ గురించి చూద్దాం. సో కాన్వెక్స్ లెన్స్ ఏంటంటే దాని గురించి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఏంటంటే కాన్వెక్స్ లెన్స్. సో దీన్ని ఒకసారి మీ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. సో మనకు కాన్వెక్స్ లెన్స్ అంటే ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో కాన్వెక్స్ లెన్స్ అంటే ఈ విధంగా ఉంటుంది. కాన్వెక్స్ లెన్స్, కాన్కేవ్ లెన్స్. ఇక్కడ మనకేంటంటే ఈ లెన్స్ అన్ని ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే మనం తీసుకునే యొక్క ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి కదా. సో కాబట్టి దీన్ని ఏమంటామంటే మనము కన్వర్జింగ్ అంటాం. ఈ ఫినామినా ఏమంటామంటే మనం కన్వర్జింగ్ అంటాం. సో ఏదైతే మనం ఒక ఫోకల్ లెంత్ తీసుకున్నామో ఆ ఫోకల్ లెంత్ దగ్గర సో మనకు వచ్చే ప్రతి ఒక్క రే అనేది ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నమాట. సో ఇంటర్సెక్ట్ అయ్యి అక్కడి నుంచి మనం ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి దాన్ని ఏమంటామంటే మనం కన్వర్జింగ్ అంటాం. సో ఇక్కడ నెక్స్ట్ కాన్కేవ్ లెన్స్ అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ ఏమవుతాయంటే నాకు మనం తీసుకునే ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ అనేది సో యాక్చువల్గా నాకు ఎలా ట్రావెల్ అవుతుంది, సో ఈ విధంగా ఒక రే అనేది పాస్ అయ్యి కాన్కేవ్ లెన్స్ మీద పడినప్పుడు ఇలా రిఫ్లెక్ట్ అవుతా అన్నమాట. సో దాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, మనకు ఫోకల్ పాయింట్ దగ్గర అది ఏమవుతుంది, జాయిన్ అవుతూ ఉన్నాయి మనం తీసుకునే ఫోకల్ పాయింట్ దగ్గర కదా. సో ఇట్లా మనకేమవుతుంది, ఈ ఫోకల్ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా సేమ్ ఏదైతే మనం ఒక లైన్ని ప్యారలల్ లైన్, ఇది ప్యారలల్గా ఉంది. సో వాటి యొక్క రిఫ్లెక్షన్ అనేది ఇది సో ఇలా చేంజ్ అవుతూ ఉంది. సో వీటిని మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఫోకల్ పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. సో దీన్ని ఏమంటామంటే మనము డైవర్జింగ్ అంటాం. సో ఇక్కడ నాకేమవుతుంది, ఇక్కడ నుంచి ఏమవుతుంది, స్ప్రెడ్ అవుతూ ఉంది, అంటే ఆ డైరెక్షన్లో నుంచి మనకేమవుతుంది రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. సో దీన్ని ఏమంటామంటే మనము
డైవర్జింగ్ అంటాం. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గరకు వస్తేనేమో కన్వర్జింగ్, ఒక పర్టికులర్ పాయింట్ నుంచి స్ప్రెడ్ మూవ్ ఆన్ అవుతుంటేనేమో డైవర్జింగ్. ఓకేనా. సో ఇక్కడ మనకేమో ఎంటర్ అవుతా ఉంది, ఇక్కడేమో లీవ్ అవుతా ఉంది. సో కన్వర్జింగ్ దగ్గర ఆ రేస్ అనేటివి ఎంటర్ అవుతున్నాయి, ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో అదే నాకు ఈ రే నుంచి ఏమవుతున్నాయి, మూవ్ ఆన్ అవుతున్నాయి, అవుట్ సైడ్కి స్ప్రెడ్ అవుతున్నాయి. దాన్ని మనం డైవర్జింగ్ అంటాం. ఓకే. సో ఇదన్నమాట కాన్వెక్స్ లెన్స్కి కాన్కేవ్ లెన్స్కి ఉన్న డిఫరెన్స్. సో ఇప్పుడు కాన్కేవ్ లెన్స్ కాన్వెక్స్ లెన్స్ ఏంటంటే చూద్దాం. సో కాన్వెక్స్ లెన్స్, సో కాన్వెక్స్ లెన్స్ అనేది ఎలా ఉంటుంది ఏంటి, ఇప్పుడు మనం డయాగ్రామ్ చూసాం కదా. సో ఇక్కడ నాకేంటంటే ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ అనేది, సో ఇక్కడ ఒకసారి చూడండి డయాగ్రాము. సో ఇక్కడ మనకు కాన్వెక్స్ లెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంటుందంటే నాకు థిక్కర్గా ఉంటుంది అన్నమాట. ఎక్కడైతే మనం సెంటర్ తీసుకుంటే ఆ సెంటర్లో థిక్గా ఉంటుంది. సో అవుటర్ ఎడ్జెస్ వచ్చేసరికి థిన్నర్గా ఉంటుంది. ఓకేనా. సో ఇది, సో కాబట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఇక్కడ, సో ఏ కాన్వెక్స్ లెన్స్ ఈస్ thicker at the center and thinner at the edges. ఓకేనా. సో ఇది ఎలా ఉంటుందంటే నాకు ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనం తీసుకునేది. సో ఇక్కడ సెంటర్లో చూస్తేనేమో థిక్గా ఉంటుంది, ఎండ్స్లో చూసేకాడికి తిన్నర్గా ఉంటుంది. ఇది ఎండ్స్ అన్నమాట, ఇది తిన్నర్, ఇది వచ్చేసి సెంటర్. ఓకేనా. సో ఇది లెన్స్. ఓకే. ఇక్కడ మనకి ఈ యొక్క ప్యారలల్ రేస్ ఎలా ఉంటాయంటే, సో మనకు ఈ యొక్క ప్యారలల్ లైన్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి, ఇవి ప్యారలల్ లైన్స్ అంటారు వీటిని. సో వీటిని మనం ప్యారలల్ లైన్స్ అంటాం. ఈ యొక్క ప్యారలల్ లైన్స్ అనేటివి మనకు ఎలా ఉంటాయంటే నాకు కన్వర్జ్ అవుతాయి. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత, సో దీన్ని రిఫ్రాక్షన్ రేస్ అంటారు వీటిని. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఏమవుతాయంటే అవి కన్వర్జ్ అవుతాయి. కన్వర్జ్ అంటే ఒక దగ్గర ఇంటర్సెక్ట్ అవ్వడం అని. ఓకేనా. సో ఇక్కడ ఎక్కడైతే ఇవన్నీ కన్వర్జ్ అయ్యి ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతాయో దాన్ని మనం ఏమంటాం, ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అంటాం. సో ఆ పాయింట్ని ఏమంటామంటే మనము, అంటే ఈ పాయింట్ని ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అంటాం. ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్. ఓకేనా. ఆ పాయింట్ని ఏమంటాం, ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అంటాం. సో ఇక్కడ నాకేంటంటే అందువల్ల ఇప్పుడు ఈ ప్యారలల్ లైన్స్ అనేటివి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మీట్ అయ్యేదాన్ని మనం కన్వర్జింగ్ అంటాం. సో దాన్ని ఏమంటామంటే మనం ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అంటాం. ఓకేనా. సో కాబట్టి దీన్ని ఏమన్నాం, ఈ లెన్స్ని అనదర్ నేమ్ ఎలా ఇండికేట్ చేసుకున్నాం మనం అంటే కన్వర్జింగ్ లెన్స్గా ఇండికేట్ చేసుకున్నాం దీన్ని. ఓకేనా. సో ఈ యొక్క లెన్స్కి అనదర్ పేరు ఏంటి అన్నప్పుడు మనకు కన్వర్జింగ్ లెన్స్. అందుకే ఇక్కడ మనం కన్వర్జింగ్ లెన్స్గా ఇండికేట్ చేసుకున్నాం, కన్వర్జింగ్ లెన్స్. సో వీటికి అనదర్ నేమ్ ఏంటంటే కన్వర్జింగ్ లెన్స్. ఓకేనా. ఓకే. సో ఇక్కడ నాకేంటంటే అసలు దీనివల్ల యూజెస్ ఏంటి, సో మనం తీసుకునే ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ యొక్క యూజెస్ ఏవేంటంటే, సో మనకు దేనివల్ల యూజ్ అవుతాయి అంటే నాకు ఇది, సో మ్యాగ్నిఫైయింగ్ చేసుకోవడానికి. సో గ్లాస్ని మ్యాగ్నిఫైయింగ్ కానీ, కెమెరాస్లో కానీ, మైక్రోస్కోప్లో కానీ, మన యొక్క హ్యూమన్ ఐ కానీ, సో ఇలాంటివన్నీ దేని కింద ఎగ్జాంపుల్ అంటే మనకు కాన్వెక్స్ లెన్స్ కింద ఎగ్జాంపుల్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ నాకేంటంటే, సో దీని యొక్క యూజెస్ ఏంటి, సో మనం తీసుకునే ఈ యొక్క కాన్వెక్స్ లెన్స్ యొక్క యూజెస్ ఏంటి అన్నప్పుడు, సో మనకు మ్యాగ్నిఫైయింగ్ చేసుకోవడానికి, సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. సో మ్యాగ్నిఫైయింగ్ అంటే ఏంటి, చిన్నగా ఉన్నదాన్ని పెద్దగా చేసి చూపించడం, సో లేదు పెద్దగా ఉన్నదాన్ని చిన్నగా చేసి చూపించడం. ఓకేనా. సో మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. అదేవిధంగా కెమెరా, సో కెమెరాస్లో మనం యూస్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, మైక్రోస్కోప్. నెక్స్ట్ ఏంటి, హ్యూమన్ ఐ. సో హ్యూమన్ ఐ కూడా మనకు కాన్వెక్స్ లెన్స్ కింద తీసుకుంటాం. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏంటంటే నాకు కాన్కేవ్ లెన్స్. సెకండ్ వన్ ఏంటంటే నాకు కాన్కేవ్ లెన్స్. సో ఇక్కడ ఈ కాన్కేవ్ లెన్స్
చూసినప్పుడు ఇది ఎలా ఉంటుంది అన్నప్పుడు సో ఇక్కడ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ అనేది సో మనకు సెంటర్లో ఎలా ఉంటుంది, తిన్నర్గా ఉంటుంది. ఇది సెంటర్. సో మనం తీసుకునే సెంటర్ ఇది ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నాకు థిన్గా ఉంటుంది. అదే నాకు అవుటర్ ఎడ్జెస్ తీసుకున్నాం అనుకోండి, ఇది ఎడ్జెస్, ఇది మనకి ఎడ్జెస్. ఈ ఎడ్జెస్లో ఎలా ఉంటుంది అంటే నాకు ఇది థిక్కర్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సెంటర్లో ఏమో తిన్నర్ అంటే ఏంది, లైట్గా తక్కువగా ఉండడం. అదేవిధంగా ఎడ్జెస్కి వచ్చేసరికి ఎలా ఉంటుంది అంటే నాకు సో మందంగా ఉంటుంది అన్నమాట, అంటే థిక్గా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ ఈ ప్యారల్ రేస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్యారల్ రేస్ అనేటివి ఇక్కడ ఏమవుతాయి, ఎప్పుడైతే రిఫ్రాక్షన్ అవుతుందో రిఫ్రాక్షన్ అయిన తర్వాత డైవర్జ్ అవుతాయి అన్నమాట. సో ఓకేనా. సో ఇక్కడ నాకు ప్యారల్ రేస్ అనేటివి, ప్యారల్ రేస్ యొక్క లైట్ అనేటివి ఎప్పుడైతే రిఫ్రాక్షన్ అవుతుందో అప్పుడు నాకేమవుతుంది, డైవర్జ్ అనేది అవుతుంది. సో కాబట్టి నాకేమవుతుంది అంటే ఇక్కడ ఈ రేస్ అపీరింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, నాకు ప్రిన్సిపల్ పాయింట్ దగ్గర ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా. ఈ యొక్క రేస్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఈ ప్యారల్ రేస్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత ఆ రేస్ అపియర్ టు కమ్ ఫ్రమ్ ఏ పాయింట్ కాల్, దాన్నే మనం ఏమంటున్నామంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఫోకస్ అంటాం. సో ఇంతకుముందు ఎట్లా అయితే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ తర్వాత పాయింట్స్ అన్ని ఒక దగ్గర మీట్ అయినప్పుడు ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అన్నాము. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దగ్గర పాయింట్స్ అన్ని ఎలా మీట్ అయినప్పుడు దాన్ని మనం కన్వర్జింగ్ అన్నాము ఇంతకుముందు దాంట్లో. సేమ్ ఇందులో కూడా మనకి ఏంటంటే సో ఇక్కడ నాకేంటి, ఈ యొక్క ప్యారల్ రేస్ అనేటివి ఈ లైట్ డైవర్జ్ అవుతున్నాయి కదా. ఆ డైవర్జ్ తర్వాత ఈ డైవర్జ్ ఎప్పుడు జరుగుతుంది, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత జరుగుతుంది. ఓకేనా. సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ తర్వాత సో ఆ రేస్ అనేటివి అపియర్ టు కమ్ ఫ్రమ్ ఎ పాయింట్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫోకస్ అన్నమాట. సో ఓకేనా. సో ఇక్కడ నేను రాసాను చూడండి. సో ఇక్కడ నాకేంటంటే ప్యారలల్ రేస్, ఈ యొక్క ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్, ప్యారలల్ రేస్ ఆఫ్ లైట్ డైవర్జ్ ఆఫ్టర్ రిఫ్లెక్షన్. సో ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనము రేస్ అపియర్ టు కమ్ ఫ్రమ్ ఏ పాయింట్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్. దీన్ని మనం ఎఫ్తో ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మనకేంటి, ఈ యొక్క రేస్ని మనం ఏమన్నామంటే ఇక్కడ కాన్కేవ్ లెన్స్ కాదు, అనదర్ నేమ్ ఏంటి అంటే డైవర్జింగ్ లెన్స్. ఓకే. సో హెన్స్ concave lens is called, so hence concave lens is called diverging lens. ఓకే. సో మరి వీటిలో మనం ఎక్కడ యూస్ చేసుకుంటాం అన్నప్పుడు సో ఇక్కడ కొంతమందికి సైట్ ఉంటుంది. సో దాన్నే మనం షార్ట్ డిస్టెన్స్లో చూడలేరు అన్నమాట. షార్ట్ డిస్టెన్స్లో చూడనే అలాంటి వాళ్ళకి మనం ఏం చేస్తాం, ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ అనేది ఇస్తాం. ఈ కాన్కేవ్ లెన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఏంది, షార్ట్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళని మనం చూడగలుగుతారు అన్నమాట. ఈ షార్ట్ డిస్టెన్స్లో చూడుకుంటూ ఉండే వాళ్ళని మనం ఏమంటామంటే మయోపియా అంటారు. ఓకేనా. సో దానికోసం మనం ఏం చేస్తామంటే వీటిని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో మయోపియా అంటే షార్ట్ సైట్నెస్ ఉండేదాన్ని మనం మయోపియా అంటారు. సో దానికి ఈ యొక్క కాన్కేవ్ లెన్స్ అనే వాటిని యూస్ చేస్తారన్నమాట. స్పెక్టర్ అంటే గ్లాసెస్, స్పెక్ట్స్. సో అదే దూరదృష్టి అంటారు, అంటే దూరంగా ఉన్న వాటిని చూడుకుంటున్న దాన్ని మనం ఏమంటామంటే దూరదృష్టి అంటారు. ఓకేనా. సో అక్కడ ఏమి యూస్ చేస్తామంటే మనం కాన్వెక్స్ లెన్స్ అనేది యూస్ చేసుకుంటాం. ఓకేనా. సో దగ్గరగా ఉన్న దాన్ని చూడలేనప్పుడు కాన్కేవ్ లెన్స్, దూరంగా ఉన్న దాన్ని చూడలేకపోతే కాన్వెక్స్ లెన్స్, వీటిని యూస్ చేసుకుంటాం అన్నమాట. సో అదేవిధంగా డోర్ పీప్ హోల్స్లో కూడా మనం దీన్ని యూస్ చేస్తాం అనమాట, కాన్కేవ్ లెన్స్ అనేవాటి. ఓకే. సరే. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కాన్వెక్స్ లెన్స్ ఎక్కడ యూస్ చేస్తాము అంటే దూరంగా ఉన్న వస్తువును చూడుకుంటూ ఉన్న వాళ్ళకి ఈ లెన్స్ ఏం యూస్ చేస్తారంటే కాన్వెక్స్ లెన్స్. అదేవిధంగా దగ్గరకు ఉండే దాన్ని చూడలేకపోతే అక్కడ మనం ఏ లెన్స్ యూస్ చేస్తాం అన్నప్పుడు కాన్కేవ్ లెన్స్ అనేది యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ దాకా క్లియరా, ఇంకే డౌట్ ఏం లేదు కదా.
సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకేంటంటే సైన్ కన్వర్షన్ అనేది ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఇంకొకటి చూడండి ఇక్కడ. సో మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు సో ఇది ఒక మిర్రర్. సేమ్ మిర్రర్, ఇది కాన్వెక్స్ మిర్రర్. ఒక కాన్వెక్స్ మిర్రర్ తీసుకున్నాం. ఆ మిర్రర్కి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ ప్లేస్ చేసినాం. సో ఆబ్జెక్ట్ ప్లేస్ చేసినప్పుడు మనకేంటంటే ఇక్కడ ఎఫ్ అని, యు అని, వి అని ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో ఇలా తీసుకున్నప్పుడు వాటిల్లో యు కానీ, వి కానీ, అదేవిధంగా ఎఫ్ కానీ, సో ఎలా తీసుకుంటాం అంటే దాన్ని, అంటే కొన్నిట్లో ఒకసారి ఏమో పాజిటివ్ తీసుకుంటాం, కొన్నిట్లో ఏమో నెగిటివ్ తీసుకుంటుంటాం. సో ఇలా ఉంటుంది అన్నమాట. మరి అట్లాంటప్పుడు అసలు దీన్ని ఏ విధంగా తీసుకుంటాం అంటే వాటి యొక్క అంటే సైన్ కన్వర్షన్ అనేది ఏ విధంగా తీసుకుంటాం. సో కార్టీజియన్ అనే ఒక సైంటిస్ట్ ఏం చేశాడంటే దీనికి ఒక నొటేషన్ ఇచ్చాడు. అంటే ఎప్పుడు పాజిటివ్ తీసుకోవాలి, ఎప్పుడు నెగిటివ్ తీసుకోవాలి అనే దాంట్లో. సో ఇక్కడ చూడండి. సో మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటామో ఆ ఆబ్జెక్ట్కి రేస్ అనేది ఎప్పుడైతే ఇన్సిడెంట్ అవుతాయో, సో ఇక్కడ చూడండి. సో ఇది ఇన్సిడెంట్ అయింది. సో దీన్ని మనం ఏమంటున్నాం, డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అంటున్నాం. ఓకే, డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అంటున్నాం. సో ఇదేంటంటే మనం తీసుకునే లెన్స్. సో మనం తీసుకునే లెన్స్ అది కాన్వెక్స్ కావచ్చు, కాన్కేవ్ కావచ్చు. సో మనం ఏదైతే లెన్స్ తీసుకున్నామో దానికి రైట్ సైడ్ ఉన్నప్పుడు ఆల్వేస్ మనం పాజిటివ్గా తీసుకోవాలి. సో ఏదైతే మనకు రేస్ ఉందో, లెన్స్ ఉందో, ఆ లెన్స్కి రైట్ సైడ్ ఉన్నప్పుడు ఆల్వేస్ మనం ఎలా తీసుకోవాలంటే ఇక్కడ పాజిటివ్గా తీసుకోవాలి. అదే లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఉండింది అనుకోండి, అప్పుడు మనం ఎలా తీసుకోవాలన్నప్పుడు నెగిటివ్గా తీసుకోవాలి. సో ఆ యొక్క లెన్స్కి మనకు వచ్చే ఆబ్జెక్ట్ అనేది, సో లేదు ఇమేజ్ అనేది రైట్ సైడ్ ఉన్నప్పుడు పాజిటివ్ గాను, అదే లెన్స్కి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు నెగిటివ్ గాను తీసుకోవాలి. ఓకేనా. సో ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు మనం ఏదైతే ఆబ్జెక్ట్ తీసుకున్నామో దాన్ని అప్వర్డ్ డౌన్వర్డ్ చేసాం అనుకోండి, అంటే దానికి అప్వర్డ్ డౌన్వర్డ్ అంటారు కదా. సో ఇక్కడ నాకు చూడండి, అప్వర్డ్ తీసుకున్నప్పుడు ఎలా కానీ ఎప్పుడు కానీ ఎలా తీసుకోవాలంటే మనము పాజిటివ్గా తీసుకుంటాం. సో దీన్ని ఎలా తీసుకుంటాం, పాజిటివ్గా తీసుకుంటాం. సో అంటే మనం ఏదైతే లైన్ తీసుకున్నామో ఇక్కడ ఆ లైన్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్, సో అప్వర్డ్ డైరెక్షన్లో హైట్ తీసుకున్నప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి. అదే నేను డౌన్వర్డ్ తీసుకున్నాను అనుకోండి, సో అదే హైట్ అనేది డౌన్వర్డ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, నెగిటివ్గా తీసుకుంటాం. ఓకేనా. సో మనం తీసుకునే ఏదన్నా ఒక లెన్స్ either కాన్వెక్స్ కావచ్చు, కాన్కేవ్ కావచ్చు, రైట్ సైడ్ అయితేనేమో పాజిటివ్ గాను, లెఫ్ట్ సైడ్ అయితేనేమో నెగిటివ్గా తీసుకుంటాం. అదేవిధంగా అప్వర్డ్ డైరెక్షన్ అయితే పాజిటివ్ గాను, డౌన్వర్డ్ డైరెక్షన్ అయితే నెగిటివ్గా తీసుకుంటాం. ఓకే. సో ఇది. సో ఇక్కడ మనకేంటి, ఇది డైరెక్షన్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అన్నాం. సో మరి రిఫ్రాక్టెడ్ రే ఎలా ఉంటుంది, సో రిఫ్రాక్టెడ్ రే ఎలా ఉంటుంది అన్నప్పుడు సో ఈ డైరెక్షన్ ఉంటుంది. సో ఇది డైరెక్షన్ ఆఫ్ రిఫ్రాక్టెడ్ రే. సో ఓకేనా, రిఫ్రాక్టెడ్ రే అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ ఏదైతే ఒక లెన్స్ ఉందో ఆ లెన్స్కి ఆపోజిట్ డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి. యాక్చువల్గా నాకు ఏంటంటే డిస్టెన్స్ అనేది ఒక సైడ్ అంటే ఏంది, ఆ లెన్స్కి దగ్గరికి రావడం ఒకటి, ఆ లెన్స్ నుంచి దూరంగా పోవడం ఒకటి. ఓకేనా. సో అలా అన్నప్పుడు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే లెన్స్కి మనం అక్కడి నుంచి మూవ్ ఆన్ అవుతా ఉంటాం అనుకోండి, అంటే లెన్స్ నుంచి దూరంగా వెళ్ళేటప్పుడు నేను చెప్పేది. సో అప్పుడు మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ మనకు నెగిటివ్గా తీసుకుంటాం. సో మనం ఏదైతే లెన్స్ ఉందో ఆ లెన్స్ నుంచి దూరంగా పోయేటప్పుడు, మనం దూరంగా డిస్టెన్స్ తీసుకునేటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని నెగిటివ్గా తీసుకుంటాం. అదే ఎప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే, అదే రైట్ సైడ్ అయితే కొన్ని పాజిటివ్గా తీసుకుంటాం. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఇది మనకేంటంటే ఒక లెన్స్కి మనకు నోటేషన్ అనేది పాజిటివ్ ఎప్పుడు తీసుకోవాలి, నెగిటివ్ ఎప్పుడు తీసుకోవాలి అనే దానికి ఇదన్నమాట. సో దీన్నే మనం ఏమంటామంటే కార్టీజియన్ సైన్ కన్వర్షన్ అంటారు దీన్ని. సో దీని నోటేషన్ ఏమంటామంటే మనము కార్టీజియన్ సైన్ కన్వెన్షన్ అంటారు. సో ఇప్పుడు మనం ఏదైతే డయాగ్రామ్ తీసుకున్నామో దీన్ని కార్టీజియన్ సైన్ కన్వర్షన్ అంటాం. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ప్రతి ఒక్క దానికి యూ కానీ, వి కానీ, ఎఫ్ కానీ అట్లా మనం తీసుకుంటాం కదా, వీటిని బేస్ చేసుకుని మనం ఏం చేస్తారంటే ఈ కార్టీజియన్ సైన్ కన్వర్షన్ బేస్ చేసుకుని మనం పాజిటివ్ తీసుకుంటుంటాం, కొన్నిసార్లు నెగిటివ్ తీసుకుంటుంటాం, ఇట్లా ఉంటుంది అన్నమాట. ఓకేనా. సో ఓవరాల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ డయాగ్రామ్. సో ఇది మనకు గుర్తునిందంటే ఆటోమేటిక్గా మనం ఏమన్నా చేయొచ్చు అన్నమాట ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, సో మనకు ఇక్కడ అబ్జర్వ్ చేయండి,
సో ఇక్కడ నాకేంటంటే యువిఎఫ్ ఇలా తీసుకున్నాం కదా. సో ఇక్కడ మనకేంటంటే యు అనేది ఏం చెప్తుంది అన్నప్పుడు ఇదేం చెప్తుంది, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇండికేట్ చేస్తుంది. ఆబ్జెక్ట్ యొక్క డిస్టెన్స్ ఇండికేట్ చేసేదే యు అంటే. అదేవిధంగా వి అంటే ఏం చెప్తుంది అంటే నాకు ఇమేజ్ డిస్టెన్స్ అన్నమాట. ఇమేజ్ డిస్టెన్స్ ఇండికేట్ చేసేది ఏంటంటే నాకు వి. ఓకే, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇండికేట్ చేసేది యు, ఇమేజ్ డిస్టెన్స్ ఇండికేట్ చేసేది వి. అదేవిధంగా ఎఫ్ ఏం ఇండికేట్ చేస్తుంది అంటే నాకు ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్. ఓకే, ఫోకల్ లెంత్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మనకు ఈ లెన్స్ తీసుకున్నప్పుడు యూ అనేది ఏ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఆల్వేస్ మనకి ఏంటి, సో ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు నెగిటివ్ సైన్. ఓకేనా, లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు నెగిటివ్ సైన్. అదే రైట్ సైడ్ ఉంటే పాజిటివ్ సైన్. కాబట్టి యూ అనేది ఆల్వేస్ ఎక్కడ ఉంది, నాకు లెఫ్ట్ సైడ్ ఉంది. కాబట్టి నాకు ఇక్కడ ఏంటంటే ఆల్వేస్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, యూ అనేది ఎప్పుడు కానీ నాకు ఎలా ఉంటుంది అంటే నాకు ఆల్వేస్ నెగిటివ్. ఆల్వేస్ నెగిటివ్. ఓకేనా, నెగిటివ్గా తీసుకోవాలి. యూని ఎప్పుడు కానీ మైనస్గానే తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు వి అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇమేజ్ అంటే ఇది, ఆబ్జెక్ట్ అంటే ఇది. సో ఇక్కడ ఈ యొక్క ఇమేజ్ యొక్క పొజిషన్ అంటే ఆ ఇమేజ్ వచ్చేదాన్ని బట్టి అది ఇన్వర్టెడ్ అయిందా లేదా నార్మల్గా వచ్చిందా అని దాన్ని బట్టి మనకేంటి వి అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో కాబట్టి నాకేంటి ఇదేంటంటే మనకు ఈ యొక్క వి వాల్యూ అనేది కొన్నిసార్లు ప్లస్ తీసుకుంటాం, కొన్నిసార్లు మైనస్ తీసుకుంటాం. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్. సో వి అనేది ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఆ ఇమేజ్ యొక్క డిస్టెన్స్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి వి అనేది. సో దాన్ని మనం కొన్నిసార్లు ఏమో పాజిటివ్ తీసుకుంటాం, కొన్నిసార్లు ఏమో నెగిటివ్ తీసుకుంటాం. డిపెండ్స్ అపాన్ సిచ్యువేషన్ బట్టి మనం ఇది చేంజ్ అవుతుంది అన్నమాట వి వాల్యూ. మరి ఈ ఫోకల్ లెంత్, ఈ ఫోకల్ లెంత్ అనేది మనకేంటంటే 2 టైప్స్ ఉంటాయి. కాన్వెక్స్ అని ఒకటి ఉంటుంది, అదేవిధంగా కాన్కేవ్ మిర్రర్స్ ఇలా ఉంటాయి కదా మనకు. ఇక్కడ కాన్వెక్స్ లెన్స్లో మనకి ఫోకల్ అనేది ఎలా ఉంటుంది అంటే ఆల్వేస్ పాజిటివ్గా తీసుకుంటాం. సో మనం తీసుకునే కాన్వెక్స్ మిర్రర్లో ఫోకల్ లెంత్ ఎలా ఉంటుంది, ఆల్వేస్ పాజిటివ్గా తీసుకుంటాం. అదే నాకు కాన్కేవ్ మిర్రర్ అనుకోండి, కాన్కేవ్కి వచ్చేసరికి ఈ ఫోకల్ లెంత్ అనేది నెగిటివ్గా తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి ఏంటంటే ఈ కాన్వెక్స్ మిర్రర్ వచ్చేసరికి ఇది ప్లస్ ఎఫ్గా తీసుకుంటాం. అంటే ఎఫ్ కాబట్టి ఇక్కడ ప్లస్గా తీసుకుంటాం. అదే కాన్కేవ్ మిర్రర్లో దీన్ని ఎలా తీసుకుంటాం, ఫోకల్ లెంత్ మైనస్ ఎఫ్గా తీసుకుంటాం. ఓకేనా, సో ఇది అయితే ఫార్ములా ఇది. సో మనకున్న ఈ యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది అన్నప్పుడు ఈ లెన్స్ ఫార్ములా ఏంటంటే సో 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో దీన్నే మనం ఏమంటామంటే ఇక్కడ లెన్స్ ఫార్ములా అంటాం. ఓకేనా, లెన్స్ ఫార్ములా అంటాం. లెన్స్ ఫార్ములా ఏం చెప్తుంది అంటే నాకు 1/f ఈక్వల్ టు 1/v ప్లస్ 1/u. సో ఇక్కడ ఇంకోటి ఏం చెప్పొచ్చు అంటే మనము మ్యాగ్నిఫికేషన్. సో ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ మనం ఇండికేట్ చేసుకుందాం. సో ఇది ఏం చెప్తుంది అంటే నాకు రేషియో ఆఫ్ వి ఓవర్ యు. వి అంటే ఏంటి, ఇమేజ్ డిస్టెన్స్. యు అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్. సో వీటి యొక్క రేషియోని మనం ఏమంటామంటే ఇక్కడ మ్యాగ్నిఫికేషన్ అంటాం. ఓకేనా, మ్యాగ్నిఫికేషన్ అంటాం. అయితే ఇక్కడ మనకేంటంటే మనం తీసుకునే ఈ యొక్క లెన్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క లెన్స్కి మనకు ఈ యొక్క రేస్ యొక్క పొజిషన్ బట్టి డిఫరెంట్ రేస్ అనేది ఎలా ఉంటే చూద్దాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తారంటే వాటి యొక్క డయాగ్రామ్స్ చూద్దాం. ఓకేనా, సో వాటి ఇమేజ్ యొక్క పొజిషన్ బట్టి మనకి ఏంటంటే ఎలా ఉంటాయి. సో ఇమేజ్ యొక్క పొజిషన్, ఇమేజ్ పొజిషన్ బట్టి నాకు ఎలా ఉంటుంది. సో దాన్ని బట్టి మనకి ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ ఎలా ఉంటుంది, కాన్వెక్స్ మిర్రర్ ఎలా ఉంటుంది చూద్దాం. సో ఫస్ట్ వన్, ఈ ఫస్ట్ కేసులో మనం ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకుంటామో అదేమవుతుందంటే నాకు, సో ఇక్కడ డయాగ్రామ్ చూడండి, ఆ తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎలా తీసుకుంటాం అంటే ఏంటంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేంటంటే సో ఇది ఒక మిర్రర్ తీసుకున్నా. సో డయాగ్రామ్స్ అటు ఇటు ఉంటాయి, కొద్దిగా కన్వర్ట్ అదే అడ్జస్ట్ అవుతుంది. సో ఇదేంటిది కాన్కేవ్ మిర్రర్. సో అదేవిధంగా ఇది వచ్చేసి ఏంటంటే కాన్వెక్స్ మిర్రర్.
సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే, సో ఎగ్జాక్ట్గా మిడిల్లో తీసుకుంటాం కదా. సో ఇది ప్రిన్సిపల్ పాయింట్ పి, ఇది వచ్చేసి అన్నమాట సెంటర్. సో ఈ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫోకల్ పాయింట్ ఎఫ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, సో ఒక రే ఏదైతే ఉందో ఒక రేని మనం ఏం చేస్తాము, ప్యారలల్గా తీసుకుంటాం. సో ప్యారలల్గా ఎప్పుడైతే నాకు ఒక కాన్కేవ్ మిర్రర్ మీద ప్లేస్ అవుతుందో, సో ఇది త్రూ ఎఫ్ గుండా, అంటే మనం తీసుకునే ఫోకల్ లెంత్ గుండా పాస్ అయింది అనుకోండి. సో ఇలా పాస్ అయినప్పుడు సో ఇలా ఉంటుంది అన్నమాట. ఓకేనా, త్రూ ఎఫ్ గుండా పాస్ అయినప్పుడు ఈ రే అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ నాకేంటి, మనం తీసుకునే ఈ రే అనేది ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాం. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇది ఏమైంది, సో యాక్చువల్లీ పాసెస్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్. సో దీన్నే మనం ఏమన్నాం, డైవర్జ్. సో ఇట్ అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఇట్. సో దీంట్లో ఇక్కడ ఏంటంటే, సో ఇక్కడ రే ఏమైందంటే, అంటే ఈ యొక్క డయాగ్రామ్ ఏమి ఇండికేట్ చేస్తుంది అన్నప్పుడు నేను ఎట్లా చెప్తున్నాను, ఏ రే ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ after reflection either actually passes through so principal focus. ఓకేనా, ఇది కాన్కేవ్ మిర్రర్ అయితే. అదే నాకు కాన్వెక్స్ మిర్రర్ దగ్గర ఎలా ఉంటుందంటే, సో ఇది నాకు ఓకేనా, సో ఇది నాకు ప్రిన్సిపల్ పాయింట్ పి, అదేవిధంగా ఫోకస్ లెంత్ ఎఫ్, అదేవిధంగా సెంటర్ సి. సో ఇక్కడ దీనిపైన రే అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు సో ఇది ఏమవుతుందంటే, ఇక్కడ చూడండి, సో ఇది మనం తీసుకునే ఒక ప్యారలల్ రే అనుకుంటే ఇదేమవుతుంది, ఇలా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఇదేమవుతుందంటే త్రూ ఫోకల్ పాయింట్ దగ్గరికి వస్తుంది అన్నమాట. ఓకేనా, దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటే ఈ పాయింట్ ఫోకల్ పాయింట్ దగ్గరికి వస్తుంది. ఇదేంటిది, సో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇది. సో దీన్ని మనం యాక్సిస్ అంటే, సో దానికి ప్యారలల్గా తీసుకున్న లైన్ ఇది. ఓకేనా, సరే. సో ఇది కేస్ 1. సెకండ్ కేసు ఏంటంటే, ఒకవేళ ఇప్పుడు మనం ఏదైతే ఒక రే తీసుకున్నామో ఆ రే అనేది ప్రిన్సిపల్ ఫోకస్ దగ్గర నుంచి అపియర్ అవుతుంది కదా, సో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, సెకండ్ కేసుకి వచ్చేసరికి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఇక్కడ జరిగే ఫినామినా ఏంటంటే నాకు డైవర్జింగ్ ఫినామినా. సో ఇక్కడ జరిగే ఫినామినా ఏంటంటే, సో ఇక్కడ అపియర్స్, సో ఇక్కడ మనం ఏం చెప్తామంటే ఇక్కడ, సో అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఇట్. సో అపియర్స్ టు డైవర్జ్ ఫ్రమ్ ఇట్. ఓకేనా, ఇక్కడ సెకండ్ కేసు ఏంటంటే, ఏ రే పాసింగ్ through the principal focus or a ray which appears to converge at F is reflected parallel to the principal axis. సో అంటే ఈ సెకండ్ కేసు వచ్చేసరికి ఏ విధంగా తీసుకుంటాం, సో ఇక్కడ ఏమైంది, ఎ రే పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్ ఆర్ ఎ రే విచ్ అపియర్స్ టు కన్వర్జ్ అట్ ఎఫ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. సో ఈ కేసులో మనం ఏ విధంగా తీసుకుంటాం అన్నప్పుడు,
సో ఇక్కడ చూడండి, సో మనకు బోత్ కాన్కేవ్ మిర్రర్ కానీ కాన్వెక్స్ మిర్రర్ కానీ. సో ఇక్కడ చూడండి, ఇదేమో కాన్కేవ్ అనుకుందాం, అదేవిధంగా దీనేమో కాన్వెక్స్ అనుకుందాం. సో ఇదేంటిది కాన్కేవ్ మిర్రర్, ఇదేంటిది కాన్వెక్స్ మిర్రర్. సో ఇక్కడ మనకేంటంటే, అంటే ఈ సెకండ్ కేసుకి వచ్చేసరికి ఏ విధంగా డయాగ్రామ్ తీసుకుంటాం అన్నప్పుడు, సో ఇక్కడ ఏమన్నాడు, ఏ రే పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాడు. సో ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్గా తీసుకుంటాం. సో దీన్నేమో పీగా ఇండికేట్ చేసుకుంటాం. సో ఇదేంటిది ఫోకల్ లెంత్ ఎఫ్, ఇదేమో సెంటర్. సేమ్ ఇది ప్రిన్సిస్ పి, ఇదేమో ఫోకల్ లెంత్ ఎఫ్, ఇదేమో సెంటర్ సి. అయితే సో ఇక్కడ నాకేమైంది, ఎప్పుడైతే రే అనేది, సో ఇక్కడ చూడండి, ఏ రే పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్, అంటే ఫోకస్ ద్వారా లైన్ అనేది పాస్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏరో మార్క్ అబ్జర్వ్ చేయండి. సో ఆ ఏరో మార్క్ని బట్టి మన సబ్జెక్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ నాకేమైందా, రే అవుతుందో ఇదేమవుతుంది, ఇది ప్యారలల్ గా వస్తుంది అన్నమాట. దేనికి ఇదే ఇలా ఉందనుకోండి, అంటే ఎట్లా, ఈ యొక్క ప్రిన్సిపల్ ఫోకల్ పాయింట్ ఉంది కదా, ఈ ఫోకల్ పాయింట్. సో ఇక్కడ ఎంటర్ అయినప్పుడు ఇదేమవుతుంది, నాకేమవుతుందంటే ఇది రిఫ్లెక్షన్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ నాకేమైందంటే, ఇక్కడ రే పాసింగ్ త్రూ ద ప్రిన్సిపల్ ఫోకస్, లేదు a ray in which it appears to converge at f, so is reflected parallel to the principal axis అయినా. సో మనం ఏదైతే ఒక లైన్ తీసుకున్నామో దాని తగ్గట్టు ఈ డయాగ్రామ్ అన్నమాట. ఓకేనా. సో ఇది కాన్కేవ్ మిర్రర్కి కాన్వెక్స్ మిర్రర్కి. సో ఇక్కడ ఏరో మార్క్ని బట్టి మనం తీసుకోవాలి. ఇక్కడ ఏమైంది, ఏరో మార్క్ ద్వారా ఫస్ట్ లైన్, ఈ లైన్ అనేది ఏమైంది, మనం తీసుకునే ఫోకస్ పాయింట్ గుండా పాస్ అయింది. ఈ ఫోకస్ పాయింట్ గుండా పాస్ అయ్యి ఎప్పుడైతే మనం కాన్కేవ్ మిర్రర్ అని టచ్ అయిందో, ఆ టచ్ అయిన తర్వాత ఇది రిఫ్లెక్ట్ అవుతుంది కదా, ఆ రిఫ్లెక్ట్ అనేది మనం ఏదైతే ప్రిన్సిపల్ యాక్సిస్ లైన్ తీసుకున్నామో దానికి ప్యారల్గా ఇది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఇది నెక్స్ట్ థర్డ్ కేసు ఏంటంటే ఇక్కడ నాకు, సో కేస్ 3. సో థర్డ్ కేసు ఏంటంటే ఏ రే పాసింగ్ త్రూ ద సెంటర్. సో ఇప్పుడు మనం ఏం చేసుకుంటామంటే, ఒకవేళ అదే రే పాసెస్ త్రూ ద సెంటర్ అయినప్పుడు ఏ విధంగా తీసుకుంటాం చూద్దాం. ఏ రే passing through the center of curvature which strikes the mirror normally is reflected back along the same path. సో ఈ కేసుకి వచ్చేసి ఎలా ఉంటుంది అన్నప్పుడు, కాన్వెక్స్ మిర్రర్ ఇదేమో కాన్కేవ్ మిర్రర్, ఇదేమో కాన్వెక్స్ మిర్రర్. సో ఇది వచ్చేసేంటి కాన్కేవ్ మిర్రర్, ఇది వచ్చేసేంటి కాన్వెక్స్. వచ్చేసి ఏంటంటే